సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సాకారం గ్రామంలో భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దేశానికి ఒక రోల్ మోడల్ భూభారతి చట్టమని అన్నారు. ఈ చట్టం వెనుక అందరి కృషి శ్రమ ఉందని తెలిపారు. ఎన్నిక దుఃఖం వస్తుందయా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మీకు ఎన్నిక దుఃఖం వస్తుంది? ఒక అద్భుతమైన భూభారత చట్టం వస్తుందని దుఃఖం వస్తుందా? పేదోడికి సన్నబియ్యం ఇస్తున్నామని దుఃఖం వస్తుందా? ఆడబిడ్డకి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని దుఃఖం వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ అందిస్తున్నామని దుఃఖం వస్తుందా? పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేపిస్తున్నామని దుఃఖం వస్తుందా? ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సు 1 రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్రమంతా ప్రయాణించవచ్చు అని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేసుకున్నందుకు దాన్ని చూసి దుఃఖం వస్తుందా? లేకపోతే ఈ ఉద్యోగం ఊడిందని దుఃఖం వస్తుందా? ఎందుకు వస్తుందా నీకు దుఃఖము? ధనిక తెలంగాణ రాష్ట్రమని ఆనాడు మా దేవత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో విలలని అనడానికి అసలు నీకు నోరెలా వచ్చింది అని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈ భూభారతిని నిన్న సమావేశంలో చర్చించాల్సి ఉంటే, సమావేశంలో చర్చించి ఉంటే ప్రజల నుంచి నీకు ఎటువంటి చెప్పుల దండ పడేయో స్పష్టంగా నీకు కనిపించి ఉండేది. నువ్వు చేసిన దాన్ని, నువ్వు చేసిన లస్కులు, నువ్వు చేసిన తప్పులు, నీ పార్టీకి ఏదో కాంగ్రెస్ పార్టీ అంటావు, ఏదో 20% 30% అంటావు, సర్పంచులకు బిల్లులు అంటావు. ఎవరి టైంలో అవన్నీ? ఈ మధ్యన తర్వాత కేవలం సర్పంచ్ ఉన్నది 2,000. ఆ బిల్స్ అన్ని నీ టైంలో నువ్వు ప్రభుత్వంగా అద్భుతంగా చేశావని నిన్న డబ్బా కట్టుకున్నావే, ఆ టైంలో బిల్స్ అవన్నీ నువ్వు క్లియర్ చేయడం చేతకాక ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల అప్పు చేసి, దొరికిన కాలంలో అప్పు చేసి, ఎంత వడ్డీ అన్నా అప్పు చేసి, ఆ అప్పుని తెలంగాణ బిడ్డల మీద పెట్టి తెలంగాణ ప్రజల కోసం పేదోడు సన్నబియ్యం పువ్వు తినాలని ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తుంటే నీకు దుఃఖం వస్తుందా? 2 BHK ఇస్తున్నావు, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నావు. ఎన్ని ఇచ్చావు నువ్వు 10 సంవత్సరాల్లో? పట్టుమని 1,00,000 లోపు మొదలుపెట్టి 60,000 కట్టి మిగిలిన 30,000 కూడా మొండి గోడలతో చూపిస్తున్నావు. అధిగమించాలని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి దాని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది ఆవేదనతో తమ భూముల యొక్క రికార్డులు సరిగా లేవని, తమ భూములకు సంబంధించిన సమస్యలు, చిన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లేకుండా ఉందని వారికి ఒక వేదికగా పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఉండే సందర్భం. అటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నుండి బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని తీసుకొస్తాం. రైతులకు భూమి ఉన్నటువంటి ఆసాములకు ఎక్కడ కూడా అగౌరవం కలగకుండా, ఇబ్బంది లేకుండా వారి యొక్క భూమికి సంబంధించిన పత్రాలను నేరుగా చట్టబద్ధంగా పారదర్శకంగా ప్రజాస్వామిక పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం పట్ల అనేక మఠాలలో అవగాహన సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మీ దగ్గర అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మానేస్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములను పత్రాలు చేసుకుని అమ్ముకొని దేవాలయ భూములు, వాస్తులను, పంచాయత భూములను, వాస్తులను అమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఎక్కడ సమాచారం తెలిసినా వెంటనే
ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి. ఆ స్థలాలు ప్రభుత్వ అవసరానికి ఉంచుకునే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తుంది. ఎవరి ప్రభుత్వ భూమిని ఎవరో ఒకడు అమ్ముకొని బాగుపడి మన ప్రభుత్వ సొమ్మును కొనవటి అక్షరపడ్డ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుందని మన సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి ఈరోజు ఈ భూభారతి చట్టం ప్రజలకు రైతులకు వ్యవస్థలో ఒక మంచి సన్నిహిత విధానంతో ప్రజాసత్కంగా పారదర్శకంగా భూమి హక్కులు పొందే విధంగా తెచ్చిన చట్టాన్ని మరి తెలంగాణ ప్రజల కొరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సహకార మంత్రులు అధికారులు శాసనసభలో చర్చ చేసి ఈ కార్యక్రమాన్ని తెచ్చినటువంటి యొక్క సందర్భంగా మీరందరూ ఒకసారి ఈ ప్రభుత్వానికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రికి గట్టిగా సపోర్ట్లతో అభినందన చెప్పాల్సిందిగా కోరుతూ నమస్కారం చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రెవెన్యూ మినిస్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారు మరియు మీ నిష్ణాతులైనటువంటి అధికారులను కూర్చోబెట్టి మరి ఈ యొక్క భూభారతి చట్టాన్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఇందులో 100% మీరు ఒక 40 వచ్చి చెప్పారు. మీరు 40 మంది చెప్పినా 400 మంది చెప్పినా 4000